తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఉగాది ఉత్సవాల గోడ పత్రిక క్యాలెండర్ను శనివారం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల్లో అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. రానున్న రోజుల్లో అమ్మవారి జాతర వైభవంగా జరిపేందుకు ప్రజలు సహకరించాలన్నారు. కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం అంజీ, ఈవో చంద్రశేఖర్, నేలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సుంకర ధనబాబు, కారుగు రాజగోపాల్, దాగారపు నాగు తదితరులు పాల్గొన్నారు. ఉగాదికి బలుసులమ్మ తల్లి ఉత్సవాలకి ఏర్పాట్లు జరగడం, అందరూ కూడా ఈ కార్యక్రమం మరి బలుసులమ్మ తల్లి గురించి మనందరికీ తెలుసు. ఈ ఊరు, ఈ గ్రామ నెలవేల్పు గ్రామ దేవత. అటువంటి గుడిని మరి 2014-19లో ఎంతో అభివృద్ధి చేసుకోవడానికి ఆవిడ సహకారంతో, ఆవిడ అనుమతి లేకుండా మనం ఏం చేయలేం. జాతర కూడా జరిపించాం. మరి అలాంటి ఆ గుడిని ప్రతిష్టాకరంగా ఇప్పుడు ప్రతి శుక్రవారం అన్నదానం, అంతేకాకుండా ఎంతో భక్తితో చేసినటువంటి అంజని అభినందన తెలియజేస్తూ ఇప్పుడు ఈ జరగబోయే ఉత్సవాలకి మీ అందరూ సహకరించవలసిందిగా నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నా. ఘనంగా రంగరంగ వైభవంగా రాబోయే జాతరను జరుపుకునే కార్యక్రమం అప్పుడు మనం అక్కడ గుడి దగ్గర మనం ప్రకటించుకుందాం. మరి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించండి. 4వ తారీఖు అన్నదానం జరుగుద్ది. దాంట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. అందరూ సహాయం చేయవలసింది కోరుతాం. శ్రీ బలుసులమ్మ వారి ఉగాది మహోత్సవాలు ఈ నెల 23వ తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. అందులో భాగంగా ఈరోజు మన స్థానిక డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా చేతుల మీదుగా అమ్మవారి పాంప్లెట్టు, అలాగే క్యాలెండరు, అలాగే బ్రోచర్స్ కూడా ఓపెనింగ్ చేయడం అయిందండి. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజిబాబు గారు, అలాగే పాతూరు యూత్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేశారండి. స్థానిక ప్రజలందరికీ మనం ఏంటంటే ఉగాది ఉత్సవాలని మీరందరూ కూడా అమ్మవారి దర్శించుకొని, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి, అఖండ అన్న సమారాధనలో కూడా పాల్గొని అమ్మవారి ఉగాది ఉత్సవాలని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 బలుసులమ్మ తల్లి ఆలయంలో ఈ సంవత్సరం స్థానిక శాసనసభ్యులు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ రోజున ఉగాది మహోత్సవాలకు సంబంధించి క్యాలెండరు, పాంప్లెట్స్, వోచర్స్ అన్నయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ ఉగాదోత్సవాలు 23 తారీఖు నుంచి వచ్చే నెల 4వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా బలుసులమ్మ తల్లి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. స్థానిక వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం తెలుగు సాహితీ సమైక్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లోష్మా జి నవరత్నాలు, సంస్థ వ్యవస్థాపకురాలు మండా పద్మావతి, చిక్కాల సుస్మితలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మండా బ్రహ్మాజీ, ప్రధాన కార్యదర్శి పైలు శ్రీనివాసరావు, ఎన్వి రమణారావు, జి బాపయ్య శర్మ, కాకర్ల సుభద్ర, మండా సుజాత, గోదావరి ప్రభాకర్ శాస్త్రి, మండవల్లి నాగేంద్ర, టి మురళీకృష్ణ, పిటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఆమె డాక్టరేట్, మంచి ఉన్నత చదువుల్ని చదివి ఉన్నతమైన ఉద్యోగంలో ఆమె ఇంకా శ్రమపడుతూ ఉన్నత స్థానానికి వచ్చారు. ఇంకా ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకుంటూ వారిని గొర్రెల స్మృతి గారిని ఆమె రాలేకపోయారు అనివార్య కారణాల వల్ల. ఆమె రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉన్నారు. మండ పద్మావతి గారు సమాజ సేవలో ముందున్నారు. ఆమె నవరత్నాలు అనే ఒక మంచి సేవా సంస్థని ఏర్పాటు చేసి నిర్వహిస్తున్న అనేక సేవా కార్యక్రమాలను నిరంతరం ఉన్నటువంటి పద్మావతి గారు, మా అంబికా కూతురు సుష్మిత, మన ఓటు చిన్నపిల్ల, అందరికీ మహిళ మన వచ్చి మా కాదు మరి మా బంగారు తల్లి చిరంజీవి కుమార్ సుష్మిత, వీరందరినీ మీ ముందుకు తీసుకొచ్చి సన్మానించడానికి అవకాశాన్ని కలగజేసినందుకు, మీ అందరూ దీంట్లో పాత్రదారులు అయినందుకు గర్విస్తూ
తెలుగు సాహిత్య సమాఖ్య పూర్వాధ్యక్షులుగా మా తాతయ్య గారి నుంచి ఆకాశ అప్పనరసింహమూర్తి గారు ఈ కార్యక్రమం అప్పట్లో చాలా బాగా చేసేవారు. దాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఇంతగా ముందందుకు తీసుకొస్తున్నాం. అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆ ఇంటి నుంచి ఒక శాఖపరమైన మా సుస్మిత నరసింహమూర్తి గారి కూతురు అమ్మాయి సుస్మిత కూడా ఈ తెలుగు సాహిత్య సమాఖ్య వేదికగా చేసుకొని ఒక మహిళా దినోత్సవ రోజున ఆమెకు పురస్కారం జరగడం చాలా సంతోషం. అలాగే ఇక్కడ విచ్చేసిన మన ప్రొఫెసర్ గారికి, వాసవి కాలేజ్ ప్రొఫెసర్ గారికి, అలాగే పద్మావతి గారు ఏదైతే నవరత్నాలు కమిటీలో ఆవిడ యొక్క సేవలు అభినందనీయం. ఇక్కడ స్టేజీ ఉన్నవాళ్ళు కాకుండా స్టేజీ ఎదురున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ప్రత్యేక రంగంలో అందరూ కూడా చాలా నిష్ణాతులు. ప్రతి ఒక్కరికి కూడా ఈ మహిళా దినోత్సవం రోజున నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. జనరల్గా ఏమంటాం, లేడీస్ని ఆకాశంలో సగం అంటాం, అంతేనా? కానీ మన కాలేజీలో 30కి, ఎందుకంటే 70% ఆడపిల్లలు ఉన్నారు. మనకు కాలేజీలో మగవాళ్ళు ఉంటారు. మన కాలేజీలో ప్రాబ్లం ఏంటంటే 70% లేడీసే ఉన్నారు. సో మీరు మన కాలేజీలో ఆకాశంలో 30కి, సో అంత మంచి ఆడపిల్లలు పంపిస్తే సెక్యూరిటీ ఉంది అనే మొదటి నుంచి ఉన్న దాని గురించి మన కాలేజీలో ఆడపిల్లలు ఉంటారు. అలాగే మన 2-3 సార్లు క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా జరిగితే 40 మంది సెలెక్ట్ అయ్యారు అనుకోండి. జనరల్గా ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు ముందుకు వచ్చేప్పుడు వెనకాల ఉంటారు. కానీ ప్రస్తుతం లాస్ట్ టైం చూసి నాకు నవ్వొచ్చింది. 30 మంది లేడీస్ సెలెక్ట్ అయితే 10 మంది మగవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళంతా నుంచి మగవాళ్ళకి ఎందుకు వచ్చినారు 10 మంది. అది ఈరోజు మా కాలేజీలో ఉన్న మహిళా కెపాసిటీ. ఇవాళ మహిళా దినోత్సవం గతంలో అవసరం ఉండేది. ఈరోజు ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే మహిళా దినోత్సవం కొత్తగా ఏంటి మాకేం తగ్గింది అంటున్నారు. నిజంగానే ఇలాంటి డేస్ జరిగినాయి కాబట్టి మహిళలుగా మీకు ఒక ఐడెంటిటీ మీకు ఒక జరుగుతుంది. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో 21 ఇయర్స్ నుంచి చేస్తానండి. అంటే చాలామంది వయసు ఇక్కడ 21 ఉంటుంది. నేను ఆల్మోస్ట్ శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో 21 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఒక కాలేజ్లో 21 ఇయర్స్ నుంచి ఒక పర్సన్ ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చేయగలుగుతున్నారు అంటే ఆ కాలేజ్ సపోర్ట్ లేకుండా అవ్వదు. ఆ కాలేజ్లో ఉన్న మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేషన్, ఇంకా కొలీగ్స్ అందరూ సపోర్ట్ లేకుండా ఈ స్టేజ్కి రాలేదు. అది ఫస్ట్ నా అదృష్టం అనాలి. వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి కాలేజ్లో నేను 21 ఇయర్స్ నుంచి నా సర్వీసెస్ ఇస్తున్నాను. ప్రస్తుతం నేను ప్రొఫెసర్ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా కూడా ఉన్నాను. సో అది మా కాలేజ్ మేనేజ్మెంట్కి, అడ్మినిస్ట్రేషన్కి థ్యాంక్ యూ చెప్తాను ఫస్ట్. ఈరోజు సన్మాన గ్రహీతలు ముగ్గురు వాళ్ళ ప్రసంగాలు మాధ్యమం, మాండలికం, హావభావాలు, ఆంగికాలు, వాచికాలు ఏమైనా అద్భుతంగా ఆవిష్కరించారు. చాలా నేను ఈ సంస్థకి సెక్రటరీగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు హ్యాపీ ఫీల్ అవుతుంది. లక్ష్యం నెరవేరింది. అంటే మాకు చేతనత్వం ఇమ్మని కాదు, విద్యార్థులకు చేతనత్వాన్ని ఇచ్చారు, చైతన్యం కలిగించారు. వాళ్ళని ఒక విధమైన ఎమోషన్ వారి ప్రసంగాలు అద్భుతంగా ఆవిష్కరించారు. మా సుస్మిత అలాగే మాట్లాడింది, మా మేడం గారు కూడా అలాగే మాట్లాడారు, లోస్మా మేడం గారు. అంటే ఆవిష్కరించడంలో, ప్రసంగం ఆవిష్కరించడంలో మాధ్యమం భాష ఏదైనప్పటికీ 21 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లు ప్రైవేట్ యాజమాన్యం చాలా కష్టం, కత్తి మీద స్వాగతం అద్భుతంగా కార్యక్రమాన్ని మరి ప్రసంగాలు ఆవిష్కరించారు. అదేవిధంగా మండా పద్మావతి గారు ఇంటికాడ హస్బెండ్ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఉదయం 10:30 కల్లా వెంకటేశ్వర గుడి దగ్గరికి వచ్చి 20 మందికో 30 మందికో పెట్టేవారు. 100 మంది అయ్యారు. ప్రతి శనివారం వర్షం వస్తున్నా, నిప్పులు చెరిగా ఎండ ఉన్నా సరే వెంకటేశ్వర గుడి దగ్గర నిష్టగా ప్రసాదం పెట్టినట్టు భోజనం పెడుతున్నారు. పెంటపాడు గాంధీ బొమ్మ సెంటర్లో సిఐటియు నాయకులు శ్యామలా కుమారి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డిలు మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం తీసుకొచ్చిన చట్టాలను ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో శిరీష, రోజా, సంధ్య, ఉమాదేవి, సింహాచల రామలక్ష్మి, పెద్దింట్లు ఝాన్సీ, స్వర్ణమాధురి, ప్రసన్న, తాయారు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే మహిళలు స్త్రీలే ఈరోజు ఆదర్శం. స్త్రీలే అనేది సమాజంలో శూన్యం అనేది మనం చెప్పుకోవాల్సిన అంశం. ప్రధానంగా మహిళలు అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు ఈ రోజున. ఇటు పొలిటికల్గా, రాజకీయంగా ఈ రోజున ప్రధాన కానించి, అదేవిధంగా
ముఖ్యమంత్రులు కానించి మంత్రులుగా కానించి ఈ రోజున ఎక్కడ పొలాల్లో పనిచేసినా, ఉద్యోగాల్లో పనిచేసినా, వివిధ సెక్షన్లో పనిచేసిన మహిళలే. ఇవాళ కార్లు నడిపినా, బస్సులు నడిపినా, విమానాలు కూడా నడిపే పరిస్థితి, ట్రైన్లు నడిపే పరిస్థితి, అన్ని రంగాల్లో మహిళలు రాణించే పరిస్థితి ఉన్నది. కానీ మహిళల మీద ప్రభుత్వాలు ఇప్పుడు కూడా సరైన విధానాలు పాటించే దాంట్లో లోటు ఉన్నదనేది అర్థమవుతుంది. అన్ని రంగాల్లోని కూడా మహిళ రాణిస్తుంది. మన దేశానికి సంబంధించిన రాష్ట్రపతి కానించి, ముఖ్యమంత్రి కానించి, వార్డు మెంబర్లు కానించి అన్ని రంగాల్లో కూడా మహిళలు ఉన్నారు. అయితే మహిళకి రక్షణ అనేది లేదు. ఎందుకంటే ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకొచ్చింది. నిర్భయ చట్టం అని ఈ చట్టాలు తీసుకొచ్చింది. కానీ ఏ చట్టం తీసుకొచ్చినా చట్టాన్ని అమలు చేయడంలో మాత్రం ప్రభుత్వాలు చాలా విఫలమవుతున్నారు. ఇక చిన్నపిల్లల కానించి 80-90 సంవత్సరాల వృద్ధులు కూడా ఇవాళ అత్యాచారాలకు గురైపోయి వీళ్ళ మానభంగానికి గురయ్యి వీళ్ళ ఆత్మహత్యకి పాల్పడుతున్నారు. అంటే ఇంట్లోనే మహిళకి రక్షణ లేదు. ఎందుకంటే ఇంట్లోనే భర్త ముందు రక్షణ లేదు, పిల్లల ముందు రక్షణ లేదు. ఒక మహిళని ఒక వంటి పిల్లల కింద వస్తారు తప్ప మహిళకి సరైన పోషాకారం కానీ సరైన స్వేచ్ఛ కలిగించే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వాలు చెప్తున్నారు మహిళ ఏంది వేళ ఏమీ లేదని చెప్పి అంటున్నారు. వేళ మహిళకి రిజర్వేషన్ పోరాడుతున్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుంటున్నారు. అయితే మహిళలపై అత్యాచారాలు, ఆడపిల్ల అనేసరికి ఆడపిల్లని ఏదో రకంగా కడుపులోనే చంపేయాలనే తలపు చాలామంది ఉంది. గర్భిణీ స్త్రీ ఉన్నప్పుడు స్కానింగ్ చేయించిన తర్వాత ఆడపిల్లని తెలుసుకున్నప్పుడు గర్భంలోనే ఆడపిల్లని చంపేయాలని ప్రయత్నాలు చేస్తారు. అలాంటివి చేయకూడదు. ఆడపిల్ల లేకపోకుండా సమాజమే లేదు. అది కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా రక్షణ కల్పించాలి. ప్రభుత్వం కూడా మహిళలకు ఇచ్చే రిజర్వేషన్లో పురుషులతో సమానంగా రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వానికి కూడా విన్నవించుకుంటున్నాము. సమాజం కూడా మహిళ అంటే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి మహిళ కూడా రక్షణ కల్పించాలని మహిళలు ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. మహిళలకు మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా అదనపు కోర్టులో జడ్జి సికిందర్ భాషా ఆధ్వర్యంలో శనివారం సమావేశం జరిగింది. నరసాపురం సివిల్ జడ్జ్ గంగరాజు, తాడేపల్లిగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ సూర్యకిరణశ్రీ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దోలం విజయ్ కుమార్ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సమావేశంలో పలువురు మాట్లాడుతూ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. లోక్ అదాలత్ భవానీ కూడా పాల్గొన్నారు. మనం భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టం అనుకోవాలి. ప్రపంచ పరిస్థితులు చూస్తుంటే స్త్రీలకు మన దేశంలో ఇచ్చినంత గౌరవము మిగతా దేశాల్లో ఉండట్లేదు. మనం పురుషుని లేని ఇంటిని ఊహించుకోవచ్చు, కానీ స్త్రీలు లేకుండా ఏ ఇంటిని కూడా ఒక ఇంటిని ఊహించుకోలేము. మనం ఏ రూపంలోనైనా తల్లిగా కానీ, చెల్లిగా కానీ, భార్య కానీ, ఇంకా ఏ సంబంధంతోనైనా సరే ప్రతి ఇంట్లోనూ స్త్రీ ఉంటుంది. కాబట్టి స్త్రీ అనేది మనకు ప్రతి కుటుంబానికి కానీ, పురుషుడికి కానీ అందరికీ సెంటర్ పాయింట్. కాబట్టి వాళ్ళు తమ కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తారు, అలాగే ఇంటినే కాకుండా సమాజాన్ని కూడా ఎలా అభివృద్ధిలోకి తెస్తారనేది వాళ్ళని చిన్నప్పటి నుంచి వాళ్లకు నేర్పించిన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ప్రతి స్త్రీకి తమ ఇంటిని చక్కదిద్దుకునే అవకాశం ఉంది. ఇంట్లో ఉండే సమస్యల్ని చక్కగా అవగాహన చేసుకొని మగపిల్లల్ని కూడా సంస్కారవంతులుగా, సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత స్త్రీలకు ఉంటుంది. మగవాళ్ళతో సమానంగా మీరు చేయగలరు. మీకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. మేము ఈ పని చేయగలము అని చెప్పేసి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్తో మనం పని చేసుకుంటూ పోదాం. పొరపాట్లు జరుగుతాయి, కానీ మళ్ళీ నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ కాకుండా అభివృద్ధిలోకి రావాలి.
ఎవరైనా సరే ఒక అమ్మాయి ఈ అమ్మాయి పని చేసిందని చెప్పేస్తే కాన్ఫిడెంట్గా చేసింది, పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి అనుకునే పరిస్థితి రావాలి. ఈరోజు ఈ సమావేశానికి హాజరైనందుకు, అలాగే ఈరోజు ఈ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇది మొత్తం ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం నిర్వహించుకుంటునే కార్యక్రమం ఇది. కాబట్టి ఈ సమావేశానికి హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ఒక ఇల్లు నిలబడాలంటే ఒక 4 స్తంభాలు ఉండాలి. 4 స్తంభాల్లో 3 స్తంభాలు మీరే, ఒక స్తంభమే మగవాడు. 3 స్తంభాలు ఎలాగంటే, 1 ఇల్లుని సరిదిద్దటం, 2 అటు అత్తవారింటికి ఇటు పుట్టింటికి మంచి పేరు తెచ్చుకోవాలి కృషి చేయటం, 3 పిల్లల్ని వారి యొక్క భవిష్యత్తుని మంచి ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మీ పాత్రే ముఖ్యం. ఇక ఒక పిల్లరు మగవాడని ఎందుకంటున్నానంటే, ఈ 3 పిల్లర్లు సవ్యంగా ముందుకెళ్ళడానికి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి ఈ మగవాడు అనేది మహిళకి ఇప్పుడు కూడా సపోర్ట్గా ఉండి, ఆవిడ చెప్పింది తింటేనే సంసారం ముందుకెళ్తుంది, అలాగే ఆవిడ చెప్పింది తింటేనే సమాజం బాగుంటుంది, ఆవిడ చెప్పింది తింటేనే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. అంటే నిర్ణయం తీసుకునేది మీరే, మీ నిర్ణయం మీదే మంచి సమాజం, మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అని నా యొక్క అభిప్రాయం. ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా జడ్జి గారికి, హాజరైన మీకు అందరికి కూడా, మా మేడం గారికి చెప్పినట్టుగా అందరికి కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. మరి మన భారతీయ సమాజం చూస్తే ఎప్పుడూ స్త్రీని గౌరవిస్తుంది, పూజిస్తుంది. స్త్రీకి ఎప్పుడు అగ్రస్థానంలోనే చూడడం జరిగింది. మరి స్త్రీలు ఒక పిల్లల పెంపకంలో అయితే తండ్రి లేకపోయినా పిల్లడు చక్కగా మంచి అభివృద్ధిలోకి, మంచి నడవడిలోకి వస్తాడు. కానీ తల్లి లేకపోతే మాత్రం ఆ పిల్లలు అనాథల్లాగా బతుకుతారు, ఎంత ఆస్తున్నా కానీ. మరి ఇల్లుని చక్కదిద్దడంలో కానీ, మరి కుటుంబాన్ని పోషించడంలో కానీ స్త్రీ పాత్ర చాలా ఎక్కువ. అందుకే మన సమాజంలో కూడా ఎత్ర నార్యేషు పూజ్యంతే తత్ర రమంతి దేవత అనేసి ఒక సూక్తి కూడా ఉన్నది. స్త్రీలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారు అన్నంత గొప్పగా కూడా మనం స్త్రీని గౌరవించుకోవడం, పూజించడం కూడా జరుగుతుంది. మరి అటువంటి స్త్రీలు అన్ని రంగాలు అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే మరి పూర్తిగా సమాజం అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా స్త్రీలు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతోనే మన భారత ప్రభుత్వం అన్ని విధాలు కూడా స్త్రీలకి సంబంధించి చట్టాలు చేశారు. మహిళలందరూ ఈ పురోగతిలో చాలా ముందుకు వస్తున్నారు. అలాగే మోడీ గారు కూడా అన్నిటికీ కూడా లేడీస్కి స్త్రీలకి చాలా ముందంజు వేయడానికి మాకు అన్ని పర్సంటేజ్ కూడా మనకి ఇస్తున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఇంకా నేనే 30 ఏళ్ళు సర్వీస్, 35 ఏళ్ళు సర్వీస్ ఉంది నాకు. అంటే ఇంకా ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి ఇంకా సర్వీస్ ఉంటుంది. అందుకని మీరందరూ కూడా ఈ లా విద్యలోనే కాకుండా అలాగే బయట విషయాల్లో కూడా అన్నీ కూడా రాజకీయంగా కూడా అన్ని విషయాలు తెలుసుకుని స్వతంత్రంగా ముందంజ వేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు చూసుకుంటే ఓల్డెన్ డేస్లో మహిళకి చాలా రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండేవి. ఇప్పుడు మనకి ఎంత అదృష్టవంతులు అంటే మనం ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. ప్రతి రంగాల్లో ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. అలానే ఇప్పుడు మెటర్నిటీ రిలీఫ్స్ అలాంటివి చాలా మహిళలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మన కాన్స్టిట్యూషన్ ప్రకారం మహిళలకు కూడా ఈక్వల్ రైట్, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అన్ని రంగంలో. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది జరుపుకోవడం చాలా అభినందనీయం. ఈ నెల 9వ తేదీన పెదతాడేపల్లి లోటస్ స్కూల్లో జరిగే జాబ్ మేళాను నియోజకవర్గ పరిధిలోని యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారి తనయుడు బొలిశెట్టి రాజేష్ కోరారు. ఈ మేరకు శనివారం వీరు మాట్లాడుతూ సుమారు 1000 మందికి ఉపాధి కల్పించే నిమిత్తం జాబ్ మేళాను నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక బస్టాండ్ నుంచి లోటస్ స్కూల్ బస్సులు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా మధ్యాహ్నం భోజన వసతి కూడా కల్పించినట్లుగా వెల్లడించారు. దాదాపుగా 100 నుంచి 150 కంపెనీలతో జాబ్ మేళా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. రేపు నాకు పార్టీ పని ఉంది కాబట్టి రేపు నేను కాకినాడ వెళ్ళిపోతాను. రాజేష్ ఉంటాడు. మరి మీరందరూ కూడా మన పిల్లలందరినీ కూడా ఇంటర్వ్యూ 10th క్లాస్ చదివిన దగ్గర నుంచి బీటెక్, ఎంటెక్ చేసే వరకు కూడా దాంట్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని అన్ని భోజనాల వసతి కూడా నేను ఏర్పాటు చేశాను. దాదాపు 3000 మందికి అక్కడ. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. ఈ మీడియా ద్వారా కూడా దయించి ఇది కూడా రాయండి. చాలామంది ఉద్యోగాలు వస్తాయి, దాంట్లో మీ పిల్లలు కూడా ఉండొచ్చు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే అన్ని కంపెనీలు వస్తూ ఉన్నాయి. మరి ఈ కంపెనీలు అన్నీ కూడా వస్తే దాదాపు 400 ఉద్యోగాలు ఇస్తానని ప్రామిస్ చేశారు. అంటే మన తాడేపల్లి నుంచి ఒక 400 పిల్లల్ని మన వాళ్ళకి దారి చూపించినట్టు అవుతుంది. మీ అందరూ కూడా సహకరించమని, మీ తెలిసిన వాళ్ళందరినీ లోటస్ స్కూల్కి పంపించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.
మరి అందరూ కూడా అర్థం చేసుకోండి. రేపు పొద్దున భోజనాలు కూడా అక్కడే అరేంజ్ చేసాం. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెద్ద తాడేపల్లి గ్రామంలో లోటస్ స్కూల్లో మనకి రేపు మెగా జాబ్ మేళా ఉంది. దాదాపుగా 60 కంపెనీలు అక్కడికి మనకి ఆ స్కూల్కి వస్తూ ఉన్నారు. దాదాపుగా 1000 పోస్టులని భర్తీ చేయడానికి వారందరూ కూడా అక్కడికి వస్తూ ఉన్నారు. దయచేసి మీరు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని సద్వినియోగం పరచుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న ప్రతి యూత్ని అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీరు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఎక్కడైనా జాబ్ దొరికితే బాగుండు, ఎక్కడైనా మనకి ఉద్యోగం ఉంటే వెళ్ళి వర్క్ చేయాలని మీరు అందరూ ఎన్నో రోజులుగా ఆకాంక్షిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే మన ఎమ్మెల్యే గారు ఆయనకున్న పరిచయాలతో ఎట్టి పరిస్థితుల్లో మనకి ఇక్కడ జాబ్ మేళా పెట్టుకుని మనకున్న యూత్కి ఏదో రకంగా వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని సదుద్దేశంతో ఇక్కడ మన లోటస్ స్కూల్లో పెట్టడం జరిగింది. రేపు సండే కాబట్టి మా బస్సులను కూడా మన ఇక్కడ బస్టాండ్ దగ్గర పెట్టడం జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారైనా సరే బస్టాండ్ దగ్గర మన బస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీరు లోటస్ స్కూల్ క్యాంపస్కి వస్తే వాకిన్స్గా వచ్చినా సరే లేకపోతే రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చినా కూడా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 దాకా కూడా మనకి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ, అలాగే మధ్యాహ్నం వచ్చిన వారికి మేము లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఎమ్మెల్యే గారు ఆయన సొంత ఇదితోనే దాన్ని చేయాలనే ఉద్దేశంతో అది పెట్టడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ స్కిల్స్ని చూపించి మీరు ఉద్యోగాన్ని పొందాల్సిందిగా కోరుకుంటూ, మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే నిజమైన మహిళా సాధికారత అని సివిల్ అదనపు సెషన్స్ జడ్జి కోనపరెడ్డి మాధవి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పెదతాడేపల్లి శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తాడేపల్లిగూడెం సివిల్ సీనియర్ జడ్జి అదనపు సెషన్స్ జడ్జి కోనపరెడ్డి మాధవి మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలో స్త్రీ పురుషులకు సమప్రాధాన్యం ఇవ్వడం వలన అన్ని రంగాలలో మహిళలు ప్రవేశించి తన సత్తాను చాటుతున్నారని తెలిపారు. అయితే కొన్ని చోట్ల మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. విద్యార్థినులకు, మహిళా అధ్యాపకులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. సమావేశంలో కళాశాల పాలకవర్గ సభ్యులు, ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, మహిళా అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మానవ జీవితానికే కాదు, జంతు జీవితానికి, పక్షి జీవితానికి, ఈవెన్ పర్యావరణానికి, ఒక చెట్టు జీవితానికి కూడా విలువించేంత గొప్ప గ్రంథం మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. Because we are celebrating the Environment Day, we are celebrating the World Animal Day, we are celebrating equally as to the Women's Day. Because we are human, we are celebrating. Because we think the plant has no life, we think the animal has no life, we doesn't celebrate it. Equally, we don't bother about their rights. Because the life situations may change, certainly change. Then we think about our life, that why not present? ఇప్పటి నుంచే ఎందుకు మీ భవిష్యత్తుకి మీరు బాట వేసుకోకూడదు? ఇంజనీరింగ్ చదువుకుంటే ఇంజనీరే అవ్వాలా? అఫ్ కోర్స్ జడ్జ్ అవ్వాలన్నా, లాయర్ అవ్వాలన్నా లానే చదవాలి. డోంట్ ఆస్క్ మీ ద క్వశ్చన్ వై నాట్ జడ్జ్. స్థానిక డిఎస్ చెరువు సమీపంలో ఉన్న వాణి పబ్లిక్ స్కూల్లో శనివారం 10వ తరగతి పరీక్షలపై అవగాహన సదస్సు, మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఎంఈఓ వి హనుమ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పరీక్ష భయం పోగొట్టే విధంగా ప్రేరణ కలిగించారు. మరో ముఖ్య అతిథి ప్రగతి జూనియర్ కళాశాల అధినేత చంటి. సభకు అధ్యక్షత వహించిన వాణి పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ వాణికృష్ణ, అధినేత కృష్ణలు మాట్లాడుతూ, గత సంవత్సరం 591 మార్కులతో టౌన్ రికార్డ్ సాధించామని గుర్తు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా చిక్కాల సుస్మిత చక్కని గాత్రంతో అలరించగా ఆమెను విద్యాసంస్థ తరపున సత్కరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జాగర్లమూడి కృష్ణమోహన్, వి జానకీదేవి, మల్లిక, పుణ్యావతి, సంధ్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మరి ఇదే పాఠశాల నుంచి చాలామంది ఎంతోమంది పిల్లలు గత 30 సంవత్సరాల నుంచి క్లాస్ చేస్తున్నాయి కాబట్టి మరి ఎంతో మంది పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడి ఉన్నారు. మరి వారందరికీ కూడా మీకు ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఈరోజు మీ శిక్షణని తీసుకోవడం జరిగింది. అందరికీ అవగాహన సమస్య అనేది మీ అందరికీ ఏం లేదు, జస్ట్ ఇన్స్పిరేషన్. ఆ ఇన్స్పిరేషన్ ఎలా ఉండాలంటే
ఎలాంటి ఒత్తిడి వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా మనం దానికి ఒత్తిడి లోనకూడదు. అటువంటి ఒత్తిడికి లోనైతే మన చదువుకున్నవన్నీ కూడా మర్చిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఏదైనా పనిచేసేటప్పుడు దాన్ని టెన్షన్ పడకూడదు. సో ఆ టెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో మీ అందరినీ ఇప్పుడు అడగలను అడిగితే ఎంతమంది టెన్షన్ లేకుండా రాస్తారంటే చాలామంది కష్టమైంది. ఇక్కడ ఏంటంటే టెన్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? సరే మనం దారిలో వెళ్తున్నప్పుడు చిన్న యాక్షన్ చూసుకోనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారు? కూర్చోబెట్టి వాటర్ ఇస్తారు. అవునా? ఎందుకు ఇస్తారు? టెన్షన్ తగ్గి కొంచెం ఫ్రీ అవ్వడానికి. అవునా? ఇప్పుడు మీకు కూడా అలాగే టెన్షన్ వస్తే మీరేం చేయాలి? వాటర్ తాగాలి. వాటర్ వల్ల టెన్షన్తో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ప్రతి సంవత్సరం కూడా మన అంచెలంచెలుగా మన పిల్లల యొక్క స్టాండర్డ్స్ పెరిగి మార్క్స్ కూడా అలాగే ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే వస్తున్నాయి. అలాగే ఇంతకుముందు 5.72 వస్తే 3 years బ్యాక్, తర్వాత 5.85 వచ్చింది. లాస్ట్ టైం 5.91 వచ్చింది. ఎందుకంటే మనకి విద్యార్థులకి ఉపాధ్యాయులు చెప్పినటువంటి మెలకువలు ఇదిని బట్టి మీరు పాటిస్తూ ఎంతో ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసి మార్కులు సాధిస్తున్నారు. అదే ఇప్పుడు ఈ ఇయర్ ఆ టార్గెట్ కూడా రీచ్ అయ్యేంత విధంగానే తయారయ్యారు. బ్యాచ్ 33 మందిలోని కనీసం మనకి 15 మంది గ్యారంటీగా 550 అబౌవ్ ఉండేటువంటి స్టూడెంట్స్ ఉంటారని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలందించారు. ఈరోజు భోగిలి స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీనివాస రామాలయం అన్న ప్రసాదం జరగడం జరిగింది. మా అమ్మాయి సెలెక్ట్ అయిన కారణంగా మా అమ్మాయి తను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి వారం కూడా ప్రతి శనివారం ఎవరో దాతలు అన్నదానం సహకారం అందిస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఈ అన్నదానానికి సహకరించి ఏర్పాటు చేయవలసింది. సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన సుమారు 24 లక్షల రూపాయల చెక్కును శనివారం ఉదయం లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరైనా వైద్య నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు తమ కార్యాలయం వద్ద సంప్రదిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరుస్తామని తెలిపారు. అదేవిధంగా పెంటపాడుకు చెందిన ఉండ్రాజవరపు గోపీకి 5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా గోపి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పొల్లా బాబీ, అడపా ప్రసాద్, పాలూరి వెంకటేశ్వరరావు, గుండుమోగుల సురేష్, కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో 29,10,000 రూపాయలని వారి కుటుంబాలకు అండగా ఉండేనని ఆ రోజు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 29,10,000 రూపాయలని ఇక్కడ ఉన్న బాధితులకు అందజేయడం జరిగింది. తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. మరి సీఎం రిలీఫ్ ఫండ్కి మనం ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మనం ఒక 80 లక్షలు 90 లక్షలు ఇచ్చి ఉంటాం. కానీ సీఎం గారు ఇప్పుడు ఆల్రెడీ ₹1,00,00,000 మనకి ఇచ్చి ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనం వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పించాం. మరి అదేవిధంగా ఇంకా చాలా అప్లికేషన్ పెండింగ్ ఉన్నాయి. అన్నీ కూడా త్వరలో క్లియర్ చేస్తాం. ఆర్థిక ఇబ్బంది వల్ల ఒకేసారి ఇవ్వలేకపోతా ఉన్నాం. ప్రజలందరూ గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. సీఎం రిలీఫ్ ఫండ్లో భాగంగా 27 లక్షల చిల్లర ఆర్థికంగా ప్రజలకి సహాయం చేయడం ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందులో భాగంగా ఇది కొన్ని విడతలుగా కొంతమందికి చెక్కులు పంపిణీ జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మా పెంటపాడు గ్రామానికి సంబంధించిన ఉండ్రాజవరపు గోపి అనే ఆయన కొన్ని రోజుల క్రితం బ్రెయిన్ సర్జరీ జరగడం జరిగింది. ఆయనకి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షల చెక్కును మన తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేతుల మీదుగా అందించారు. వాళ్ళు నిరుపేదలయ్యి అష్ట కష్టాలు పడుతున్నప్పుడు ఈ రోజున ఆర్థికంగా అలా డెవలప్ చేసినందుకు
చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఆయన గారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. మే నెల 16వ తారీఖున వచ్చింది. ఎలక్షన్ అయిన 2 డేస్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. వచ్చినప్పుడు మేము ఎంతో టెన్షన్ పడిపోయి మాకు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందిగా మేము ఎంతగానో దిగులు చెందినప్పుడు మన ఎమ్మెల్యే గారు మన బొలిశెట్టి శ్రీని గారి దగ్గరికి వచ్చినప్పుడు, సారే మా పరిస్థితి ఇదండి, మేము లేబర్ అండి, మాకైతే చాలా ఇబ్బందులు, మా ఆయన గారికి ఇలాగ అయిందండి అన్నప్పుడు సార్ ఎంతగానో మమ్మల్ని ఎంతో ప్రేమగా ఆదరించి మాకు సరే అమ్మ మీకు సీఎంఆర్ ఫండ్ వచ్చేలా చేస్తానమ్మా నేను అనేసి సార్ మాకు చేశారండి. సార్ మేలు మేము మర్చిపోలేమండి. మాకు ఈరోజు 5 లక్షల చెక్కు మాకు ఇచ్చారండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శనివారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక ఇండియన్ బ్యాంక్ వద్ద పిహెచ్సి వైద్య సిబ్బందిని సత్కరించారు. ఈ కార్యక్రమానికి వాసవి క్లబ్ రీజియన్ చైర్పర్సన్ ఆలపాటి అచ్యుతలక్ష్మి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వాసవి క్లబ్ అధ్యక్షుడు పసుమర్తి అనిల్, మండా పవన్, శ్రీధర్ గుప్తా, మానేపల్లి సుబ్రహ్మణ్యం, సిహెచ్ రాజశేఖర్, నున్నా సుందరం, పి ఏకాంబరేశ్వరరావు, పులవర్తి రాంపండు, ఎం రమేష్, కె మహేష్, కె మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవాళ్ళు కూడా ప్రతి రంగాల్లో ముందు ఉంటున్నారంటే మనకి ఎంకరేజ్మెంట్ ఇచ్చేవాళ్ళు మన ఇంట్లో మన ఫాదరో మన హస్బెండో లేదంటే అన్నో ఎవరో ఒకరు మనకి ఇంట్లో అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి. అలాగే మనం ఎప్పుడు కూడా మన డ్యూటీలో మన జాబ్లో మనం చేయాల్సిన పనులన్నింటినీ కూడా ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ముందుకు వెళ్తూ ఉండాలి, ఫార్వర్డ్ అవుతూ ఉండాలి. ఎవరితోనూ ఒక్క మాట కూడా పైనుంచి మనం అనిపించుకోకూడదు. ఎప్పుడు కూడా మన పని మాత్రం మనం ఎప్పుడు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఈ 2025 ఉమెన్స్ డే థీమ్ ఏంటంటే ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. రైట్స్ అంటే మనకి ఉన్న రైట్స్ అన్నింటినీ యూటిలైజ్ చేసుకోవడంలో కానీ, అలాగే ఈక్వాలిటీ సమానత్వం కానీ, ఎంపవర్మెంట్ అంటే ప్రతి రంగాల్లో కూడా ఇంకా ముందు ఉండాలి అని వాళ్ళని ఎంకరేజ్ చేయడం అన్నమాట. ప్రతి ఒక్క మహిళ కూడా ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు. అసలు మహిళా దినోత్సవం అంటే ఏమిటి? మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి? మహిళా దినోత్సవం అంటే పండుగ చేసుకునే రోజా మీ అందరికీ, లేకపోతే నిరసన తెలిసే రోజా? మహిళలందరికీ కూడా ఈ మహిళా దినోత్సవం అంటే మొట్టమొదటిగా న్యూయార్క్లో 15,000 మంది మహిళలతో ఈ ఉద్యమం ఏర్పడింది. అప్పట్లో పనికి తగ్గ వేతనం మహిళలందరికీ కూడా రావాలని, వాళ్ళ కార్మిక శ్రమ తగ్గ ఫలితం ఉండాలని, ఆ వేతనం రావాలని, ఇది మనకు స్వాతంత్రం రాకముందే దీనికి 1908లో బీజం ఏర్పడింది. అప్పటి నుంచి కూడా 1911లో పూర్తిగా ఇది డెవలప్ అయ్యి ప్రపంచ దేశాల్లో 17 దేశాలు ఈ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మేమందరూ ఇలా ముందుగా వచ్చి మాకు చేయడానికి చెప్పేటట్టుగా మాకు వెనకాల సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. మేము ముందుకు వచ్చి చేస్తున్నామంటే వాళ్ళందరూ సపోర్టు ఉండడం వల్లే. అలాగే ఈరోజు ఇక్కడ వాసవి క్లబ్ వారు ఈ సేవా కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. వారికి మేము ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ఇంకా అన్ని రంగాల్లో కూడా మన పిల్లలు అలా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కుంచనపల్లి పరిధిలో గల నూతనంగా నిర్మించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు 3వ శనివారం సందర్భంగా పసుపులేటి సత్యనారాయణ, సూర్యకుమారి దంపతులు శనివారం తెల్లవారుజామున సుప్రభాత సేవ, తోమాల సేవ చేశారు. అర్చన, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాదం, సాయంత్రం 5 గంటలకు స్వామివారికి అర్చన, 6 గంటల 30 నిమిషాలకు నక్షత్రహారతి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణం, రాత్రి భోగ శ్రీనివాసమూర్తికి క్షేరం, నివేదన, హారతి ఇచ్చారు. ప్రతి శనివారం సుప్రభాత సేవ చేయించుకోవారు 3 వారాల ముందే ఆలయం కమిటీ వారిని సంప్రదించాలని కమిటీ వారు కోరారు. స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగి నేటికి 3 వారాలైంది. ఎంతో రంగరంగ వైభవంగా స్వామివారికి వైకానస వైదిక ఆచార ప్రకారము ఈ దేవాలయంలో కూడా నిత్యము పూజా కార్యక్రమాలు అందుకుంటున్నారు స్వామివారు. చాలా సంతోషము. ఈ శనివారము బుల్లెట్ సత్యనారాయణ గారి యొక్క దంపతులు, వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమై సాయంత్రము ఎందుకంటే తోమాల సేవ అయితేనేమి,
ఈ పంచామృతాలతోటి స్వామివారికి అభిషేకం, సాయంత్రం నక్షత్రహారతి, ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో చేయటం మాకు పూర్వజన సుకృతంగా భావిస్తూ రానున్న కాలంలో ఈ దేవాలయంలో భక్తుల తాకిడి ఎలా ఉండాలి అంటే ఇసుకేస్తే రాలనంత తాకిడికి ఈ దేవాలయం ప్రాంగణము కలగాలని, ఆ స్వామివారి యొక్క కరుణాకటాక్షాలు మా అందరి మీద మనందరి మీద ఉండాలని. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగి 3వ వారం సందర్భంగా మన పసుపులేటి సత్యనారాయణ గారు, బుల్లెట్ సత్యనారాయణ గారు దంపతుల సౌజన్యంతో, వారి కుటుంబ సభ్యులందరి సౌజన్యంతో ఇవాళ సుప్రభాత సేవ, తోమాల సేవ, అలాగే అర్చన ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ప్రతి వారం ఏ కుటుంబ సభ్యులైనా చేసుకోవాలనుకుంటే ఒక్క దంపతులైనా చేసుకోవచ్చు. అలాగే 10 కుటుంబాలు కలిపి చేసుకునే అవకాశాన్ని ఈ ఆలయ ట్రస్ట్ అండ్ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కూర్చున్నాము. అలాగే సాయంత్రం 6:30కి నక్షత్రహారతి, ఈ పూజా కార్యక్రమాలు, గోవిందనామాలు అన్నీ జరుగుతాయండి. ప్రతి ఒక్క భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్థానిక రామారావుపేటలోని నారాయణ స్కూల్లో శనివారం నర్సరీ, ఎల్కేజీ విద్యార్థులు అకాడమిక్ ప్రోగ్రామ్ TLMతో టీచర్ సహాయం లేకుండా విద్యార్థులు ప్రతిభను తల్లిదండ్రులు ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. RD డిపార్ట్మెంట్ ప్యాట్రిక్ టీచర్ ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా డిజైన్ చేసి సక్రమంగా అమలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా AGM P రామిరెడ్డి, RIB సురేష్, ప్రిన్సిపల్ A ఝాన్సీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యక్షంగా వారి అనుభవాలను పంచుకున్నారు. So this is SLC program, student-led conference, which we have started conducted from previous year, last year, and this conference actually is a game to parent where they can assess the student what he has or she has learned in the entire academic year. Full academic year TLMs along with all the schedule TLMs, it is being projected freely, openly to the parents, so that the parent can ask the students themselves what subject has been given to them, imparted to them. The students can showcase themselves openly in front of parents, because since this age, the tender age of preschool, the students are unable to express themselves at home. Few students, they are unable to express themselves at home. So we have given the opportunity even to the students and parents, so that they can explore themselves and give that visualization to the parents. SLC అనే ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. జనరల్గా ఎన్నో యాక్టివిటీస్ చేస్తూ ఉంటాం. అలాగే మన పిల్లలందరినీ కూడా రకరకాల స్కూల్లో చదివిస్తూ ఉంటాం. ఏ స్కూల్లో చదివించినప్పటికీ కూడా ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, మార్క్స్ వస్తూ ఉంటాయి, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ చూస్తూ ఉంటారు. పేరెంట్స్కి అనుమానం ఉంటుంది, ఈ మార్కులు మా పిల్లలకి వచ్చింది కరెక్టా కాదా అనేది ఒక డౌట్ తోటి పేరెంట్స్ అందరూ ఉంటుంటారు. మేము చేసినటువంటి ఎన్నో యాక్టివిటీలో భాగంగా ఈరోజు మేము చేసినటువంటి స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పేరెంట్స్ ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క క్లాస్ రూమ్స్కి తీసుకెళ్తాం. టీచర్ ఉంటారు క్లాస్లో, ఓన్లీ స్టూడెంట్ పేరెంట్ మాత్రమే ఉంటారు, తల్లిదండ్రులు విద్యార్థులు మాత్రమే ఉంటారు. ఈ సంవత్సరం మొత్తం మీద చదువుకున్నటువంటి చదువులో ఏమైనా లోపాలు ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఈజీ అండి. కారణం ఏంటంటే, పిల్లల్ని తల్లిదండ్రులు మాత్రమే అడుగుతారు క్వశ్చన్స్. పిల్లలు తల్లిదండ్రులకి కరెక్ట్గా ఆన్సర్ చెప్తూ ఉంటారు. దీనివల్ల ఏం తెలుస్తుందంటే, మా పిల్లవాడికి క్యాలిబర్ ఎంత, కెపాసిటీ ఎంత, ఈ సంవత్సరం మొత్తం ఎంత నేర్చుకున్నాడు అనేది ఓపెన్గా తెలియడం జరుగుతుందండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అదండి. నేను నారాయణ స్కూల్లో చదివే మా బాబు రక్షిత్ వాళ్ళ పేరెంట్ని. ఇవాళ ఇక్కడికి నేను ఎందుకు వచ్చానంటే, దే ఆర్ కండక్టింగ్ ద స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్. ఇది చాలా బాగుంది అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడాను వాళ్ళ నాలెడ్జ్ని పెంచడానికి, అన్ని వాళ్ళ నాలెడ్జ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీగా భావిస్తున్నాను. ఈవెన్ టీచర్స్ ఎవరు కూడా ఎంటర్ అవ్వకుండా ఓన్లీ పేరెంట్స్ మాత్రమే వాళ్ళ స్టూడెంట్స్ని, వాళ్ళ వార్డ్స్ని క్వశ్చన్స్ అడగడం అనేది ఇక్కడ దాని యొక్క ప్రత్యేకత. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అంటే మాకు తెలుస్తుంది మా స్టూడెంట్స్ మా పిల్లలు ఎంతవరకు ఎలా చదివారు, ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశారు అనేది. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నారాయణ గ్రూప్ దట్ దే ఆర్ కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ కాన్ఫరెన్సెస్. తాడేపల్లిగూడెం పట్టణ సీనియర్ వైద్యులు, ప్రజా వైద్యులుగా పేరుగాంచిన డాక్టర్ కర్రి నాగేశ్వరరావు సంస్కరణ సభ శనివారం ఆయన నివాసం వద్ద జరిగింది.
కర్రి ప్రభాకర బాలాజీ, పసల అచ్యుతం, బుద్దాల వెంకట్రామారావు, దాట్ల జగన్నాథరాజు, పసల పెద్దకాపు, మల్లిపూడి కనకదుర్గ, లింగంపల్లి గాంధీ తదితరులు స్వర్గీయ డాక్టర్ కర్రి నాగేశ్వరరావు ప్రజలకు చేసిన వైద్య సేవలు వివరిస్తూ నివాళులు అర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 347వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. వడ్లమూడి లక్ష్మీరాధ సత్యవాణి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. కలియుగ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద ప్రతి శనివారం కూడా నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్నదాతలుగా ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 347వ వారానికి చేరుకుంది. ఈ వారం అన్నదాతలుగా హైదరాబాద్ వాస్తవ్యులైన వడ్లమూడి లక్ష్మీరాధ సత్యవేణి గారి శ్రద్ధాంజలిని ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులు ఈరోజు అన్న సమారాధనకి సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబానికి కూడా ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఎల్లవేళ్ళ కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి శనివారం కూడా అన్న సమారాధన కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నిర్విఘ్నం లేకుండా జరుగుతుంది అంటే ముందుగా దాతల సహకారం. నవరత్నాల టీం యొక్క ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతి వాళ్ళు పుట్టినరోజుకి ఏ కార్యక్రమం అయినా సరే వచ్చి సహకారాలు అందిస్తున్నారు. అలాగే మా వంతు కూడా వచ్చి సహకారాలు అందిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.